మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం 10th క్లాస్ సంబంధించి కోఆర్డినేట్ జామెట్రీలో ముందు మనం ఎక్సర్సైజ్ 7.1 ముందు ఎగ్జాంపుల్స్, ఆ తర్వాత ఎగ్జాంపుల్స్ అంటే 7.2కి ముందు ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం ముందు వీడియోలో. ఇప్పుడు ఎక్సర్సైజ్ 7.2 అండి. 7.2కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం అండి, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద జాయిన్ ఆఫ్ -1, 7 అండ్ 4, -3 ఇన్ ద రేషియో. అంటే మనకి ఏబి అనే లైన్ సెగ్మెంట్ ఉంటే ఏ -1, 7, ఇక్కడ బి అంటే 4, -3. రేషియో ఎంత ఇచ్చాడంటే 2:3. దీన్ని డివైడ్ చేస్తే ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ అంటే px, y ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనం ఫస్ట్ సొల్యూషన్ ఏమి రాస్తామంటే గివెన్ పాయింట్స్ రాస్తాం. గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చాడంటే లెట్ ఏ -1, 7 అండ్ బి మనం ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ వి. coordinates of P divides AB in the ratio. AB in the ratio. ఏ రేషియోలో డివైడ్ చేస్తుందంటే 2:3. కాబట్టి బై సెక్షన్ ఫార్ములా ఉపయోగించి మనం బై సెక్షన్ ఫార్ములా అంటే px, y ఈజ్ ఈక్వల్ టు m1x2. మనకు తెలుసు కదండి, m1x2 ప్లస్ m2x1 బై m ప్లస్ n, m1y2 ప్లస్ m2y1 బై m ప్లస్ n. డైరెక్ట్గా రాస్తున్నాను, ఫార్ములా రాయకుండా. అంటే మీకు అలవాటు అయి ఉంటుంది అనుకుంటున్నాను. m1x2 ప్లస్ m2x1 అంటే -1 అండి బై 2 + 3, m1y2 -3 ప్లస్ m2y1 అంటే 7 బై 2 + 3. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఎంత అవుతుందంటే 8 - 3 బై 5, ఇక్కడ 21 అంటే 21లోంచి 6, 2 × -3 అంటే -6, అంటే 21 నుంచి 6 తీసేయాలి. అంటే ఎంత అవుతుందంటే 15 బై 5 అవుతుంది. ఇక్కడ 5 బై 5, ఇక్కడ 15 బై 5. అంటే మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుందంటే 1, 3 అవుతుందండి. ఇది P అనేది. సెకండ్ ప్రాబ్లం అండి, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 4, -1 అండ్ -2, -3. ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ సమ్లో చేసాము. మనం మామూలుగా అయితే లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2 పాయింట్స్ అయితే, ఇది ఏబి అయితే PQR 2 పాయింట్స్ తీసుకుంటే ఇది సేమ్ లెంత్ ఉంటాయి కాబట్టి AP = PQ = QB. కాబట్టి మనకి P అనే పాయింట్ ఏబిని డివైడ్ చేసే రేషియో అంటే 1:2 తీసుకుంటామండి. ఇక్కడ 1 ఉంది, 1 ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 1:2 తీసుకుంటాం. Q అనే పాయింట్ ఏబిని డివైడ్ చేసే రేషియో అంటే 2:1 తీసుకుని మనం PQ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మామూలుగా అయితే ఏమి ఇచ్చాడంటే గివెన్ పాయింట్స్ A 4, -1 అండ్ B -2, -3. లెట్ P and Q are trisection points of line segment
లైన్ సెగ్మెంట్ ఏబి. ఇప్పుడు మనం మామూలుగా అయితే ఏపీస్ టు పీబీ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటామంటే 1:2 తీసుకుంటామండి. అంటే ఏక్యూస్ టు క్యూబీ ఈజ్ ఈక్వల్ టు 2:1 తీసుకుంటాం. అంటే పి అనే పాయింట్ ఏబీని డివైడ్ చేసే రేషియో 1:2 అవుతుంది. క్యూ అనే పాయింట్ ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి లెన్స్ 2:1 అవుతుంది. మన ఫస్ట్ లెట్ పి డివైడ్స్ ద line joining AB in the ratio 1:2. మనం ఇప్పుడు బై సెక్షన్ ఫార్ములా ఉపయోగించి px, y ఫైండ్ అవుట్ చేయాలి. అంటే mx2 అంటే b అనేవి ఒకసారి 4, -1 ఇది -2, -3 డైరెక్ట్గా రాస్తానండి ఫార్ములా. అంటే 1:2 అనేది m:2 అని తీసుకోవాలి. mx2 అంటే 1 × -2 ప్లస్ n x1 అంటే 4 బై 1 + 2. ఇక్కడ my2 అంటే 1 × -3 ప్లస్ 2 × y1 అంటే -1 బై 1 + 2. ఇప్పుడు ఇది ఎంత అవుతుందంటే -2 8 బై ఇది 3. ఇక్కడ -5/3. అంటే ఇక్కడ మామూలుగా అయితే ఇది ఎంత అవుతుందంటే 6/3 అవుతుంది. అంటే 2, -5/3. ఇదేమో పీ కోఆర్డినేట్స్. అలాగే క్యూ కోఆర్డినేట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ క్యూ డివైడ్స్ the line joining AB in the ratio. Q ఎలా డివైడ్ చేస్తుందంటే 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ట్రైసెక్షన్ పాయింట్స్ కాబట్టి 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. కాబట్టి మనకి క్యూ x, y అనుకుంటే మన ఫార్ములా డైరెక్ట్గా రాద్దాం. mx2 అంటే 2 × -2 ప్లస్ n x1 అంటే 4 బై 2 + 1 my2 -3 ప్లస్ బై 2 + 1. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ 4 ఇది -4 + 4 బై 3. ఇక్కడ -6 -1 ఇక్కడ 3. అంటే ఇక్కడ ఎంత వస్తుందంటే 0 -7/3. అది టు కండక్ట్ స్పోర్టీ డే యాక్టివిటీస్ ఇన్ అవర్ రెక్టాంగులర్ షేప్డ్ స్కూల్ గ్రౌండ్ ABCD. Lines has been drawn with chalk powder at a distance of 1 meter each. 100 flower pots has been placed at a distance of 1 meter each other along AD. మనకి ఒక ఫిగర్ ఇచ్చాడండి మనకి టెక్స్ట్ బుక్లో. నిహారిక రన్స్ 1/4 distance of AD on the second line and post a green flag. Preet runs 1/5 of distance of AD on the 8th line and post a red flag. What is the distance of both flags? And Rashmi has to post to blue flag exactly half of the between the line segment joining two flags. Where should she post her flag? అంటే మనకి అంటే ఒక స్పోర్ట్ డే కండక్ట్ చేస్తున్నారు, ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తుంటే రెక్టాంగులర్ షేప్లో ఒక స్కూల్ గ్రౌండ్ ఉందండి. అంటే ABCD లైన్స్ హ్యాస్ బీన్ చాక్ పౌడర్తో ఒక లైన్ 1 meter డిస్టెన్స్లో ఒక లైన్స్ గీశారు. అది అంటే వీటిని 100 ఫ్లవర్ పాట్స్ అంటే ఇక్కడ 1 meter డిస్టెన్స్లోనే ఏం చేస్తారంటే 100 ఫ్లవర్ పాట్స్ పెట్టారు.
నిహారిక మన ఫిగర్లో మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. నిహారిక రన్స్ 1/4 డిస్టెన్స్ ఆఫ్ ఏడి. అంటే నిహారిక ఎక్కడి నుంచి అంటే 1/4 ఆఫ్ డిస్టెన్స్, అంటే ఏడి యొక్క డిస్టెన్స్లో 1/4 వెళ్ళి, అంటే ఎక్కడి నుంచి ఏ లైన్లో వెళ్ళిందంటే సెకండ్ లైన్లో నుంచి వెళ్ళి అక్కడ గ్రీన్ ఫ్లాగ్ పోస్ట్ చేసిందండి. అలాగే ప్రీతి రన్స్ 1/5 ఆఫ్ డిస్టెన్స్ ఆఫ్ ఏడి. ఏ లైన్లో వెళ్ళిందంటే 8th లైన్లో వెళ్ళింది. అక్కడేమో రెడ్ ఫ్లాగ్ పోస్ట్ చేసింది. వాట్ ఈజ్ ద డిస్టెన్స్ ఆఫ్ బోత్ ఫ్లాగ్స్ అన్నాడు. మామూలుగా అయితే మనకి ఒక ఏడి అనే రెక్టాంగులర్ గ్రౌండ్లో ఇలాగా ఇక్కడ 1 మీటర్స్ ఈచ్ ఇవి లైన్స్, ఇలాగా లైన్స్ ఇచ్చాడు. ఇది ఏబి, ఇది ఏడి. మామూలుగా అయితే ఇదేమో ఫస్ట్ లైన్, ఇది సెకండ్ లైన్లో నిహారిక ఏం చేసిందంటే 1/4 డిస్టెన్స్ ఆఫ్ ఏడి. ఈ ఏడి డిస్టెన్స్లో ఇక్కడ 100 ఫ్లవర్ పార్ట్స్ ఇక్కడ ఉంచారండి. ఇలాగా ఇక్కడ ఇలా ఉంచారు 1 మీటర్ డిస్టెన్స్లోనే. ఇప్పుడు మామూలుగా అయితే రెండో లైన్లోంచి 1/4 డిస్టెన్స్ ఆఫ్ ఏడీలో ఇక్కడ నిహారిక ఏం చేసిందంటే ఇక్కడ ఫ్లాగ్ అంటే గ్రీన్, ఇది నిహారిక సెకండ్ లైన్లో గ్రీన్ ఫ్లాగ్ పోస్ట్ చేసింది. అలాగే మనకి ప్రీతి ఏం చేసిందంటే 1/5 ఆఫ్ డిస్టెన్స్ ఆఫ్ ఏడి, అంటే 8th లైన్లోకి వెళ్ళి 8th లైన్ నుంచి ప్రీతి ఏం చేసిందంటే 1/5 ఆఫ్ డిస్టెన్స్ ఆఫ్ ఏడీలో ఇక్కడ ఫ్లాగ్ పోస్ట్ చేసింది. అంటే ఇప్పుడు ఇది పి అనుకుంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అడిగాడు. అలాగే రష్మి హ్యాస్ టు పోస్ట్ ఎగ్జాక్ట్గా ఈ రెండింటి మధ్యలోంచి, ఎగ్జాక్ట్గా ఈ రెండింటి మధ్యలో ఒక ఫ్లాగ్ పోస్ట్ చేసింది. అది ఏంటంటే 2 ఫ్లాగ్స్, హాఫ్ ఆఫ్ బిట్ బ్లూ ఫ్లాగ్ పోస్ట్ చేసింది. వేర్ షుడ్ షీ పోస్ట్ హెర్ ఫ్లాగ్, అంటే ఎక్కడ పోస్ట్ చేసింది అని చెప్పి అడుగుతున్నాడు. మనం సొల్యూషన్ రాద్దామండి. ఇక్కడ గివెన్ 100 ఫ్లవర్ plots has been placed at a distance, of 1 meter each other along AD, అంటే 1 మీటర్ డిస్టెన్స్లో 100 ప్లాట్స్ ఉంచారు కాబట్టి ఏడీ యొక్క డిస్టెన్స్ ఏమవుతుందంటే 1 మీటర్ ఇంటూ 100 ప్లాట్స్ కాబట్టి 100 మీటర్స్ అవుతుందండి. మామూలుగా అయితే ఇక్కడ నిహారిక రన్స్ 1/4 ఆఫ్ డిస్టెన్సెస్, అంటే ద కరస్పాండింగ్ కోఆర్డినేట్స్ ఆఫ్ మనం పి అనుకుంటే ద కరస్పాండింగ్ కోఆర్డినేట్స్, అంటే నిహారిక ఇది పి అనుకుంటే ఇక్కడ ఫ్లాగ్ పోస్ట్ చేసింది కాబట్టి ఏ ఫ్లాగ్ అంటే గ్రీన్ ఫ్లాగ్ కాబట్టి కోఆర్డినేట్స్ ఆఫ్ గ్రీన్ ఫ్లాగ్, ది గ్రీన్ ఫ్లాగ్ ఎట్ పి అనుకుంటే, అంటే పి ఈజ్ ఈక్వల్ టు, అంటే పి నిహారిక చేసింది కాబట్టి ఏ లైన్లో వెళ్ళిందంటే సెకండ్ లైన్లో వెళ్ళింది. మనకి ఇక్కడ 100 బై ఎంత దూరం అంటే 1/4 ఆఫ్ డిస్టెన్స్ కాబట్టి ఇక్కడ ఇది 100/4, అంటే మనకు వచ్చేది P2, ఇది 25. అలాగే ద కోఆర్డినేట్స్ ఆఫ్
ద కోఆర్డినేట్స్ ఆఫ్. ఇప్పుడు ప్రీతి ఏం చేసిందంటే 1/5 ఆఫ్ డిస్టెన్స్ ఆఫ్ ఏడి 8th లైన్లో వెళ్ళింది. ఏ ఫ్లాగ్ పోస్ట్ చేసింది? రెడ్ ఫ్లాగ్ పోస్ట్ చేసింది. కాబట్టి కోఆర్డినేట్స్ ఆఫ్ రెడ్ ఫ్లాగ్ ఎట్ క్యూ అనుకుంటే ఇది అంటే ప్రీతి ఎన్నో లైన్లో వెళ్ళింది? 8th లైన్లో వెళ్ళింది. కాబట్టి అంటే 8,100 బై ఇక్కడ ఏం రాస్తామంటే 1/5 ఆఫ్ ఏడీ డిస్టెన్స్. అంటే మనకు 100 మీటర్స్ ఏడీ డిస్టెన్స్ 100 మీటర్స్ కాబట్టి ఇక్కడ రాస్తాం. అంటే ఇక్కడ క్యూ అంటే 8,20 అవుతుందండి. మనకి ఫస్ట్ ఏం అడిగాడంటే ఇప్పుడు పీక్యూ యొక్క డిస్టెన్స్ అడిగాడు. డిస్టెన్స్ ఆఫ్ పీక్యూ అడిగాడు. వాట్ ఈజ్ ద డిస్టెన్స్ ఆఫ్ బోత్ ద ఫ్లాగ్స్ అన్నాడు. అంటే ఇదేమో ఈ అమ్మాయి గ్రీన్ ఫ్లాగ్ పోస్ట్ చేసింది, ఇక్కడ ఈ అమ్మాయి ఏమో రెడ్ ఫ్లాగ్. డిస్టెన్స్ ఆఫ్ పీక్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ ఆఫ్ పీక్యూ అంటే రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 8 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 20 మైనస్ 25 హోల్ స్క్వేర్. అంటే ఇది ఎంత అవుతుందంటే 36 ప్లస్ 25 అంటే ఇది ఎంత అవుతుంది? రూట్ 61 అవుతుంది. డిస్టెన్స్ బిట్వీన్ పీ అండ్ క్యూ అంటే రెండు ఫ్లాగ్స్ మధ్య డిస్టెన్స్ పీక్యూ అయితే డిస్టెన్స్ ఆఫ్ పీక్యూ. అలాగే రష్మి యాజ్ టు బ్లూ ఫ్లాగ్ ఎగ్జాక్ట్లీ హాఫ్ ఆఫ్ పీక్యూ. అంటే రెండిట్ల మధ్య రష్మి బ్లూ ఫ్లాగ్ పోస్ట్ చేసింది కాబట్టి కోఆర్డినేట్స్ ఆఫ్ బ్లూ ఫ్లాగ్ ఎట్ ఆర్ అనుకుంటే, ఆర్ అంటే మనం మామూలుగా అయితే పీక్యూకి మధ్యలో చేసింది కాబట్టి మనం మిడ్ పాయింట్ కానీ తీసుకుంటాం. కాబట్టి పీక్యూ యొక్క మిడ్ పాయింట్ తీసుకుంటాం ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ పీక్యూ అండి. మిడ్ పాయింట్ ఆఫ్ పీక్యూ అంటే మనం మిడ్ పాయింట్ ఫార్ములా తెలుసు కదండి. x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2 అంటే ఈ రెండింటిని x1 ప్లస్ x2/2 అంటే 2 ప్లస్ 8/2 25 ప్లస్ అంటే ఎంత అవుతుందంటే 5 ఇక్కడ 45/2 అవుతుంది. అంటే మామూలుగా అయితే 5 ఇది 22.5 అంటే రష్మి వేర్ షుడ్ సి పోస్ట్ హెర్ ఫ్లాగ్. రష్మి ఎక్కడ పోస్ట్ చేసిందంటే ఇక్కడ మనకు వచ్చి ఇది 5వ లైను ఎక్కడ 22.5 ఇక్కడ 22.5 మీటర్స్. ఇది మామూలుగా అయితే డిస్టెన్స్ ఎంత అంటే ఇక్కడ 22 ఇక్కడ ఇదేమో 5వ లైను 22.5. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ -3, 10 అండ్ 6, -8 ఈజ్ డివైడెడ్ బై -1, 6. అంటే మామూలుగా అయితే మనకి రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది డివైడ్ చేసే పాయింట్ అండి -1, 6. కాబట్టి మనం ఇచ్చిన సొల్యూషన్లో గివెన్ పాయింట్స్ రాసాం. A -3, 10 అండ్ B 6, -8 అండ్ ద పాయింట్ P -1, డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ AP is to PB. ఈ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. M/N ఫైండ్ అవుట్ చేయాలండి. మామూలుగా అయితే P ఈజ్ ఈక్వల్ టు MX2 అంటే M ఇంటూ X2 6 ప్లస్ NY1 బై M ప్లస్ N. MY2 అంటే -8 NY1 అంటే 10 బై M ప్లస్ N. ఇక్కడ మనం P అంటే పాయింట్ రాయాలి. అంటే -1, -6 రాయాలి. అంటే 6M - 3N బై M ప్లస్ N.
కామా మైనస్ 8m ప్లస్ 10n బై m ప్లస్ n. దీని నుంచి మనం ఈక్వల్ చేసి m:n రేషియో ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే 6m మైనస్ 3n బై m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు -1 ఒకటి ఏంటంటే మైనస్ 8m ప్లస్ 10n బై m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 6. మనం మామూలుగా అయితే మల్టిప్లై చేస్తే క్రాస్ మల్టిప్లై చేస్తే 6m మైనస్ 3n ఈజ్ ఈక్వల్ టు -m మైనస్ n. అంటే దీన్ని యువతలు తీసుకొచ్చేద్దామండి. అంటే ఏమవుతుందంటే యువతలకు వస్తే 7m అవుతుంది, ఇక్కడ దీని అవతలకి వెళ్తే 2n అవుతుంది. అంటే m/n ఈజ్ ఈక్వల్ టు 2/7 అండి. అంటే మనం ఇది చేసినా అదే వస్తుందండి. మామూలుగా అయితే 8m ప్లస్ 10n ఈజ్ ఈక్వల్ టు 6m ప్లస్ 6n. ఎంలన్నీ అవతల తీసుకెళ్తే ఇక్కడ 4n ఈజ్ ఈక్వల్ టు 14m. ఇక్కడ m/n అంటే 4/14 ఈజ్ ఈక్వల్ టు m/n. అంటే 2/7 ఈజ్ ఈక్వల్ టు m/n. అంటే రేషియో అంటే మనకి రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి m:n ఎంత అవుతుందంటే 2:7. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ A 1, -5 అండ్ B -4, 5 ఈజ్ డివైడెడ్ బై ది x-యాక్సిస్. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ డివిజన్. అంటే మనకి ముందు రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఇది ఎలా డివైడ్ చేస్తుందంటే x-యాక్సిస్ మీద పాయింట్ మనకు తెలుసు ఆల్రెడీ Px, 0. అలాగే ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ డివిజన్. మనం ఆ రేషియో m:n ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం mn ప్లేస్లో ఆ వాల్యూస్ పెడితే మనకి పాయింట్స్ ఆఫ్ డివిజన్ కూడా వస్తుందండి. మనకి మామూలుగా అయితే గివెన్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం. గివెన్ పాయింట్స్ ఏంటంటే గివెన్ పాయింట్స్ A 1, -5 అండ్ B -4, 5 and the required point point divides on x-axis అయితే అంటే మనకి x-యాక్సిస్ని డివైడ్ చేస్తే ఎలా వస్తుందంటే Px, 0 కాబట్టి మనం ఇది AP:PB రేషియో m:n అనుకుంటే ముందు రేషియో ఫైండ్ అవుట్ చేసి తర్వాత మనం కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ డివిజన్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఇక్కడ P = mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n. అలాగే ఇది my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. మామూలుగా అయితే P ఇక్కడ ఏం రాస్తామంటే x, 0 రాయాలి. ఇక్కడ ఏమవుతుందంటే -4m ప్లస్ n బై m ప్లస్ n, 5m మైనస్ 5n బై m ప్లస్ n. ఇప్పుడు ఇది 0కి ఈక్వల్ చేసి మనం mn వాల్యూలు ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే 5m మైనస్ 5n బై m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి ఏమొస్తుందంటే 5m మైనస్ 5n ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 5m ఈజ్ ఈక్వల్ టు 5n. అంటే m ఈజ్ ఈక్వల్ టు n. మామూలుగా అయితే m/n ఈజ్ ఈక్వల్ టు 1/1. కాబట్టి మనకి m:n అంటే 1:1 రేషియోలో. కాబట్టి మనం ఏం చేస్తామంటే పాయింట్ ఫైండ్ అవుట్ చేద్దాం. Px, 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు 0 ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. x ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే
మైనస్ 4m అంటే 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 అంటే ఎంత అవుతుందంటే మైనస్ 3/2 అవుతుంది. అంటే x ఈక్వల్ టు పాయింట్ ఏంటంటే px,0 ఈజ్ ఈక్వల్ టు అంటే ఎంత అవుతుందంటే మైనస్ p అనే పాయింట్ మైనస్ 3/2, 0 అంటే x వాల్యూ x ఉన్న ప్లేస్లో మైనస్ 3/2 వస్తుంది. ఇది పాయింట్స్ ఆఫ్ ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్